ఇండియన్స్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడా? ముంబై తరపున హిట్ మ్యాన్ తన చివరి మ్యాచ్ ఆడేశాడా అన్న ప్రశ్నలకు నిన్న పరోక్షంగా సమాధానం లభించినట్లుగా తెలుస్తోంది. వాంఖండే వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పోరులో గెలిచి ఐపీఎల్ 2024ను విజయంతో ముగించాలనుకున్న హార్దిక్ సేనకు నిరాశ ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రోహిత్ శర్మ 68 పరుగులతో చెలరేగాడు. రోహిత్ క్రీజులో ఉన్నంత వరకు ముంబై ఫేవర్ గా నిలిచింది. కానీ హిట్ మ్యాన్ అవుట్ అయిన అనంతరం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆఖర్లో నమన్ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది. అయితే రోహిత్ శర్మ అవుట్ అయి పెవిలియన్ కు చేరుతున్న వేళ స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ముంబైకా రాజా రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేశారు. ఇదంతా రోహిత్ చూపించిన పోరాట పటిమకు ప్రేక్షకులు అభినందించినట్లుగా లేదు. ముంబై ఇండియన్స్ తరపున హిట్ మ్యాన్ కు ఇదే చివరి మ్యాచ్ గా ఫేర్వెల్ ఇస్తున్నట్లుగా స్టేడియంలో వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముంబై బంధానికి రోహిత్ ముగింపు పలికాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.